హాయ్ ఫ్రెండ్స్, కుర్తా కిచెన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను ఎంతో రుచికరమైన కందిపొడి ఎలా చేయాలన్నది చూపించబోతున్నాను. ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందైతే మనం ఒక బాండి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కందిపప్పు వేసి వేయించుకుందాం. కందిపప్పుని సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇలా సిమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఈ కందిపొడి మనకి అన్నంలో కలుపుకు తింటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఈ కందిపొడి ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల దాకా అయినా మనకి నిలవ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, వేగిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా ఈ మొత్తాన్ని గిన్నెలోకి తీసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని అర గ్లాస్ ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. నేను బాగా వేయించుకోవాలి. మీకు ఎక్కువ కారం ఇష్టమైతే కొద్దిగా ఎక్కువ ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, అలాగే 2 స్పూన్ల జీలకర్ర వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత మనం వీటిని కూడా గిన్నెలోకి తీసేసుకుందాం అండి. చూసారా, వేగిపోయాయి. ఇప్పుడు మనం వీటిని కూడా గిన్నెలోకి తీసేసుకుందాం. గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకోవాలండి. ఇలా చల్లారిన దాంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం అండి. చూసారా, ఉప్పు వేసాను. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ కింద మిక్సీ చేసుకుంటే ఎంతో రుచికరమైన కందిపొడి రెడీ అయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.